క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము ప్రవక్త అయినటువంటి దానియేలు గారు రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము 3 నుంచి 8 వచనాల వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనము వరకు. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుల వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడెను. 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పడుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలు పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. అటుపిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూడగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్ములకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాటలాడు నోరును ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఉదయకాల సమయంలో చల్లపూట వేళ మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచి లోతైనటువంటి మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఎడగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త అయినటువంటి దానియేలు గారు ఆయన బెల్షస్సరు రాజు గారి యొక్క ఆస్థానములో దీర్ఘదర్శిగా ఆయన ఉన్నప్పుడు ఆయనకు దేవుడు ఒక దర్శనాన్ని అనుగ్రహించటము జరిగింది. అంటే దానియేలు గారు జీవించినటువంటి కాలము దాదాపుగా క్రీస్తు పూర్వము 600 550 ఆ మధ్యకాలంలో అనుకోవచ్చు. అప్పుడు భవిష్యత్తులో జరగబోయేటటువంటి సంఘటనలను
దానియేలు గారికి దేవుడు దర్శన రూపములో చూపించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. ఎందుకంటే దానియేలు గారిని ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నారు కాబట్టి. ఇప్పుడు మనము చదువుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథము గ్రంథ రూపములో అప్పుడు లేదు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క మనస్సును ఈ ప్రపంచ ప్రజలకు తెలియచేయాలి అంటే ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన ఉద్దేశాలను తెలియచేశాడు పాత నిబంధన కాలంలో. అంటే క్రీస్తు వారికి ముందు ప్రవక్తల చేత ప్రపంచంలో జరగబోయే సంఘటనలను, ఆ ప్రపంచ సంఘటనలకు అనుగుణంగా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడను, ఆ రాకడ తర్వాత ఆయన మొదటి రాకడలో ఆయన జరిగించినటువంటి దైవ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రవక్తల ద్వారా ఆయన ముందుగానే ప్రవచించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. వాళ్ళు ప్రవచించారు. వారి యొక్క ప్రవచనాల నెరవేర్పును మనము కృత నిబంధనలో చూస్తూ ఉన్నాము. అలా ప్రవచించినటువంటి విషయము అక్షర రూపంలో పరిశుద్ధ గ్రంథములో వాళ్ళు ప్రవచించిన దాన్ని వ్రాయటము చూస్తున్నాము. అలా ప్రవచించిన దాన్ని యేసుక్రీస్తు వారు కార్యరూపంలో జరిగించినటువంటి సందర్భాన్ని కూడా మనము చూస్తున్నాము. అందుకనే మనము చదువుతున్నటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం అయ్యింది. ఇలాంటి గ్రంథము ప్రపంచంలో ఇంకా ఏది కూడా ఉండదు అనేటటువంటి విషయము నిర్వివాద అంశము. అందులో భాగంగా ఈనాడు మన చేతిలో అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని అక్షర రూపంలో పెట్టి ఇచ్చాడు. అందుకు మనం ఎంతగానో అదృష్టవంతులమని చెప్పుకోవచ్చు. ఇదేది కూడా లేనటువంటి ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు భూమి మీదకు శరీరధారిగా రాకముందు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను, జరగబోతున్నటువంటి సంగతులను తండ్రి అయిన దేవుడు దానియేలు గారికి దర్శన రూపములో ఇవి ఆయన చూపించినట్లుగా దానియేలు గారు మనకు తెలియచేస్తున్నారు. రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూడగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనిపించింది. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. ఇది కూడా మనము గతంలో మాట్లాడుకున్న విధంగా నెబుకద్నెజరు కాలములో ఆయనకు చూపించిన విగ్రహమును పోలినటువంటి దర్శనమే ఇది. అక్కడ ఆ విగ్రహాన్ని పోలినటువంటి దర్శనము, అక్కడ సాక్షాత్తు రాజుకే దేవుడు ఆ కళను, దర్శనాన్ని చూపించాడు. ఇక్కడికి వచ్చేటప్పటికే ప్రవక్త గారికి ఈ దర్శనాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. రెండిటి యొక్క వివరణ అయితే ఒక్కటే, కానీ చూపించిన విధానాలు వేరువేరుగా ఉన్నవి. రాజు అర్థం చేసుకుంటాడని రాజుగారికి కొంచెం సరళంగా డైల్యూట్ చేసి చూపించారు. అయినా కూడా రాజు దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. దాని అర్థాన్ని తిరిగి దానియేలు గారే వివరించవలసి వచ్చింది. ఇక్కడ దానియేలు గారికి ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఇంకొంచెము వివరంగా లోతుగా దానియేలు గారికి దర్శనాన్ని చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. చూడండి, 4 సముద్రములో నుండి
ఒక భయంకరమైనటువంటి జంతువులు, మిక్కిలి గొప్ప జంతువులు, 4 మిక్కిలి గొప్ప జంతువులు సముద్రంలో నుంచి పైకెక్కాయని దానియేలు గారు చెబుతున్నారు. సముద్రము అంటే దీనిని మనము అలంకారిక భాషలో ఈ లోకాన్ని లేదా ఈ ప్రపంచాన్ని సముద్రముగా మనము అనుకోవచ్చు. ఈ లోకములో 4 మిక్కిలి జంతువులు పైకెక్కాయి. పైకెక్కడము అంటే ఈ లోకాన్ని పరిపాలించటము. ఎవరైనా సరే పరిపాలించేవారు పాలించేవారు పైన ఉంటారు, పాలించబడేవారు క్రింద ఉంటారు. దానికి సూచనగా ఈ జంతువులు పైకెక్కుటను గురించి దానియేలు గారికి దేవుడు చూయించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ జంతువులు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవిగా ఉన్నవి. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కలున్నాయి. కానీ నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదం పెట్టుకొని నేలపైన నిలువపడెను. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడింది. 2వ జంతువు ఎలుగుబంటిని పోలింది. అది ఒక పార్శ్వం మీద పడుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకున్నది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుమని దానితో చెప్పిరి. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమును 4వ జంతువు ఒకటి కనబడెను. చూడండి ప్రియులారా, ఈ 4 జంతువులు దానియేలు గారికి దేవుడు సముద్రము నుంచి పైకొచ్చినట్లుగా చూపించినప్పుడు వీటిని గురించి ప్రత్యేకంగా వీటి గురించే 4 జీవుల సారాంశము అనేటటువంటి ఒక పెద్ద పాఠం ఉంది. దానిని మనము తర్వాత ధ్యానిద్దాము. కాకపోతే ఇప్పుడు అంత లోతైనటువంటి వివరణ ఆ జంతువుల గురించి అవసరం లేదు. కానీ ప్రస్తుతము ఈ జంతువులు ఏంటి, వీటిని దానియేలు గారికి దేవుడు చూపించటంలో దేవుని యొక్క అంతరార్థం ఏంటి అనేది ఇప్పుడు మనము ధ్యానించినట్లయితే, ఈ 4 జీవులు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 4 సామ్రాజ్యములుగా మనము చెప్పుకోవచ్చు. అందులో మొదటిది సింహమును పోలినది, కానీ పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు దానికి ఉన్నవి. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి అని ప్రవక్త గారు తెలియజేస్తున్నారు. సింహము వంటిది మొదటిది అంటే ఈ ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యముతో ఏలటం మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి చక్రవర్తి బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్ గారు. ఈ ప్రపంచాన్ని ఏలినటువంటి మొట్టమొదటి సామ్రాజ్యము బబులోను సామ్రాజ్యము. అది గొప్పదే కానీ సింహము వంటిదే కానీ పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు దానికి ఉన్నాయి. నేను చూస్తుండగా ఆ రెక్కలు తీయబడినవి. నెబుకద్నెజరు రాజు చక్రవర్తిగా కాక మునుపు ఈ ప్రపంచాన్ని ఇశ్రాయేలీయులు గణనీయంగా పరిపాలించినటువంటి చరిత్ర ఉంది. అంతకుముందు ఇశ్రాయేలు రాజుల కాలంలో వేరే రాజులు కూడా ప్రపంచంలో ఉన్నారు, కానీ వారి యొక్క పేరు ప్రఖ్యాతులు చరిత్రకెక్కలేదు. కానీ ఇశ్రాయేలు రాజులు పరిపాలించిన విధానాన్ని బట్టి, వారు చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి ఇశ్రాయేలు రాజుల పరిపాలన చరిత్రకెక్కినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇశ్రాయేలు రాజులలో దావీదు గారు, సొలొమోను గారు మరింత ప్రసిద్ధి చెందిన రాజులుగా మనకు తెలుసు. ఆ తరువాత రాజ్యము చీలిపోయి గోత్రాలు, ఇశ్రాయేలు 12 గోత్రాలు విడిపోయి
యూదా తర్వాత దాను గోత్రాలు మాత్రమే యూదా గోత్రము కింద ఉండి మిగతా గోత్రాలన్నీ కూడా చెదరిపోయి ఇశ్రాయేలు యూదా రాజ్యముగా విడిపోయి ఇశ్రాయేలు రాజులందరూ కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి వదిలివేసి విగ్రహారాధన వైపు మళ్ళిన తరుణములో దేవుని కోపము వారి మీద రగులుకొని రాజ్యమును వారి నుంచి తీసివేసి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరును దేవుడు చక్రవర్తిగా చేసి వారి కింద సామంతులనుగా ఈ ఇశ్రాయేలీల రాజులను చేసినట్లుగా చరిత్ర మనకు చెబుతుంది. అయితే ఒక్క యూదా రాజులు మాత్రమే వాళ్ళు దేవునికి విధేయులుగా ఉంటూ బబులోను చక్రవర్తి కింద సామంతులుగా ఉన్నప్పటికీ దేవుని యొక్క భయమును వారు కరిగిన వారుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రపంచం మీద గుత్తాధిపత్యాన్ని పొందినటువంటి ఒక వ్యక్తి హృదయం ఎలా ఉంటుంది అంటే అతను ఎంతగానో గర్వించిన వ్యక్తిగా ఉంటాడన్న విషయము మనకు తెలుసు ప్రియులారా. అయితే ఆ గర్వాన్ని దేవుడు కొంతకాలానికి అణిచివేసినట్లుగా దాని రెక్కలు తీయబడినవి గనుక అది మనుష్యుని వలె పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. ఎప్పుడైతే నెబుకద్నెజరును చక్రవర్తిగా దేవుడు చేశాడో ఆ తరువాత ఆ నెబుకద్నెజరు వంశీయులు వాళ్ళు చక్రవర్తులుగా ఉన్నప్పుడు వాళ్ళు గర్వించిన వారుగా ఉన్నప్పుడు దేవుడు వారి గర్వాన్ని అణిచివేసినట్లుగా మనము చూస్తున్నాము. అప్పుడు వాళ్ళు మానవ మనస్సులు కలిగి మనకు భంగపాటు కలుగుతుంది అని వాళ్ళు మనుషులుగా అప్పుడు మనము మనుషులము అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించుకున్నట్లుగా మనము చూస్తున్నాము. ఆ తరువాత రెండవ జంతువు ఎలుగుబంటిని పోనింది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలు పట్టుకొనినది. ఆ తరువాత ఆ బబులోను సామ్రాజ్యము అయిపోయిన తరువాత దేవుడు దానికంటే కొంచెము తక్కువదైనటువంటి మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని ప్రపంచంలో ఏలుబడికి తీసుకొని వచ్చాడు. మెడో పర్షియన్ కింగ్డమ్ అంటారు. అది ఒక పార్శ్వము మీద పడుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకుంది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. ఆ మెడో పర్షియన్ కింగ్డమ్ కూడా విపరీతంగా ప్రజలను అనేక రకాలైనటువంటి హింసలకు గురి చేసింది. అందులో దేవుని బిడ్డలు కూడా ఎన్నో రకాల హింసలను పడ్డారు. నెబుకద్నెజరు పడగొట్టినటువంటి సొలొమోను కట్టించినటువంటి దేవాలయాన్ని తిరిగి నిర్మించటానికి వాళ్ళు ఎన్నో బాధలు శ్రమలు పడ్డారు. దానికి అలంకారికంగా ప్రజల యొక్క మాంసమును భక్షించమని చెప్పటము దానియేలు గారికి కనిపించటము జరిగింది ప్రియులారా. ఆ తరువాత అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడెను. ఈ మెడో పర్షియన్ కింగ్డమ్ తర్వాత చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును దానియేలు గారికి దేవుడు చూపించాడు ప్రియులారా. ఆ చిరుతపులి ఏంటంటే గ్రీకు సామ్రాజ్యము. మెడో పర్షియన్ కింగ్డమ్ తర్వాత ప్రపంచాన్ని ఏలినటువంటి మరొక గొప్ప సామ్రాజ్యము గ్రీకు సామ్రాజ్యము. అందులో పేరెన్నిక గల చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్. అది కూడా
దాని వీపుకి పక్షి రెక్కల వంటి రెక్కలు 4 రెక్కలు ఉండెను, దానికి 4 తలలుండెను, దానికి ఆధిపత్యం ఇవ్వబడెను. పక్షి రెక్కలు 4 తలలు అంటే భూమి యొక్క నలుచెరుగులు అని. యావత్ భూమిని కూడా ఆ గ్రీకు సామ్రాజ్యము తరువాత పరిపాలించినది అని. ఆ తరువాత పిమ్మట రాత్రి యందు నాకు దర్శనము కలిగినప్పుడు నేను చూడగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. ఇక 4వ జంతువు విషయం గురించి చెబుతూ దానియేలు గారే ఒకంత భయాందోళనకు గురయ్యారు. అది ఘోరమును భయంకరముగా ఉంది. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువుల కంటే భిన్నముగా ఉంది. అంటే వాళ్ళు దేవుడిచ్చినటువంటి స్థితిని బట్టి ఎంతో కొంత గర్వించారు. ఆ గర్వాన్ని బట్టి దేవుడు వాళ్ళని అణిచివేసినప్పుడు వాళ్ళు దారికి వచ్చారు. కానీ ఈ 4వ జంతువు అలా కాదు. ఇది భయంకరమైనది, ఇది ఘోరమైనది. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువుల కంటే భయంకరంగా భిన్నముగా ఉంది. అది మహాబల మహాత్యము గలది. దానికి పెద్ద ఇనుప దంతములు 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఈ కొమ్ములకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాటలాడు నోరును ఉండెను. ఇది చాలా భయంకరమైనటువంటి సామ్రాజ్యము ప్రియులారా. అదేదో కాదు, మన యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి కాలములో అధికారములో ఉన్నటువంటి రోమా సామ్రాజ్యము. ఈ రోమా సామ్రాజ్యం ఎలా ఉంటుంది అంటే అదకు తనకు ముందుగా ఉండిన ఇతర జంతువుల కంటే భిన్నమైనది. ఈ రోమా సామ్రాజ్య చక్రవర్తులు వీళ్ళని సీజర్స్ అంటారు. వీళ్ళు గతంలో ఉన్న చక్రవర్తుల కంటే చాలా భిన్నమైన వాళ్ళు, చాలా భయంకరమైన వాళ్ళు. ఒక రకంగా వీళ్ళని ఏమంటారంటే ఎక్స్ట్రీమిస్టులు అంటారు. ఏ విషయాన్నైనా సరే ఎక్స్ట్రీమ్ లెవెల్లో అనుభవించాలి అనుకునేవాళ్ళు. వీళ్ళ గురించి చెప్తూ దానియేలు గారే ఇంత భయపడ్డారు అంటే వీళ్ళు ఎంత భయంకరులో మనకు చరిత్ర నిజముగా చూపిస్తుంది ప్రియులారా. గతంలో మనం మాట్లాడుకున్నాము. అగస్టస్ కానీ, టైబీరియస్ కానీ, కలిగులా కానీ, నీరో కానీ వీళ్ళు ఎంత భయంకరులో, ఎంతగా ఆదిమ సంఘాన్ని హింసించారో, అపోస్తలులను పౌలు గారిని ఎంత భయంకరంగా వీళ్ళు చంపారు అనేది దానియేలు గారికి దర్శనములో చూసినప్పుడే ఎంతో భయము కలిగినట్లుగా ఆయన వర్ణనను బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇవన్నీ కూడా వీటి నెరవేర్పుని మనము ప్రకటన గ్రంథములో చూస్తాము. చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనము గమనించినట్లయితే మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడెను అని దానియేలు గారు కాకుండా యోహాను గారు చెప్తున్నారు ప్రియులారా. దానియేలు గారికి కనిపించినటువంటి 4 జంతువులే
యోహాను గారు ప్రకటన గ్రంథం రాసేటప్పుడు కూడా యోహాను గారికి దేవుడు చూయించినట్లుగా మనకిక్కడ అర్థమవుతుంది. దానియేలు గారు 4 జంతువులు అని రాశారు. ఇక్కడ యోహాను గారు 4 జీవులు అని రాశారు. ప్రియులారా, ఆ 4 జీవులు ఏం చేస్తున్నాయి అంటే, దేనారమునకు 1 సేరు గోధుమలు, దేనారమునకు 3 సేర్ల యవలు, నూనె ద్రాక్షారసమును పాడు చేయొద్దు అని ఒక స్వరము వినబడుతుంది యోహాను గారికి ఆ 4 జీవుల మధ్య నుంచి. అంటే ఆ 4 జీవుల మధ్య నివసిస్తుంది ఎవరు అంటే, లోకమంతా కూడా ఆ 4 జీవుల మధ్యనే ఉంది. కానీ దేవుని ప్రజలు, దేవుని ఎన్నుకున్న ప్రజలు, లోకము చేత ప్రత్యేకింపబడిన ప్రజలు కూడా ఉన్నారు. ఆ ప్రజలే నూనెను, ద్రాక్షారసమును, యవలను, గోధుమలను పాడు చెయ్యొద్దు అని అరుస్తున్నారు. అంతే దేవునికి మొరపెట్టుతున్నారు. ఆ 4 జీవులకు మొరపెట్టుతున్నారు. ఆ 4 జీవులు అంటే ఆ 4 చక్రవర్తులకు వారు మొరపెట్టుతున్నారు. చూద్దాం, ఈ గోధుమలేంటి, ఈ యవలేంటి, ఈ నూనె ఏమిటి, ఈ ద్రాక్షారసం ఏమిటి అని మనం చూసినట్లయితే, యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 51వ వచనాన్ని మనము గమనించినట్లయితే, యోహాను సువార్త 6:51 మనము గమనించినట్లయితే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యేసుక్రీస్తు వారే మనకు ఆహారము. యేసుక్రీస్తు వారు మనకెలా ఆహారం అయ్యారు అంటే, యేసుక్రీస్తు వారు ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని ఇదే ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను గారు చెప్పారు. ఆ వాక్యమే మనకు జీవాహారం అయి ఉన్నది. భౌతిక ఆహారము మన శరీరానికి శక్తినిస్తే, ఈ ఆధ్యాత్మిక ఆహారము మన ఆత్మకు శక్తినిస్తుంది, మన ఆత్మను ఉత్తేజముతో నింపుతుంది. ఈ మాటనే యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ప్రియులారా, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగిన వాడే నిత్యము జీవిస్తాడు అని ఆయన చెప్పినప్పుడు యూదులు ఆయన తన శరీరాన్ని ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించుకున్నారు. ఆధ్యాత్మిక అవగాహన లేనటువంటి ఆనాటి యూదులు ఆయన మాటలకు అర్థము కాక, ఆయన మాటలు అర్థం కాక, ఆయన శరీరాన్ని మేమెలా తింటాము అని ఆయన ఒక పిచ్చివాని కింద లెక్క కట్టినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, అయితే ఆయన యొక్క మాటలే జీవాహారము అని సాక్షాత్తు ఆయనే మనకు తెలియచేశారు. ఈ జీవాహారానికి అలంకారికంగా యోహాను గారు ఇక్కడ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో, ప్రకటన గ్రంథమే రూపక అలంకారములో రాయబడింది అని మనము గతములో మాట్లాడుకోవటము జరిగింది. అందులో చూడండి, 6వ వచనములో, దేనారమునకు 1 సేరు గోధుమలు, దేనారమునకు 1 సేరు యవలు, నూనె ద్రాక్షారసము ను పాడు చేయవద్దు. చూడండి, గోధుమలు అంటే దేన్ని సూచిస్తాయి? ఆహారాన్ని సూచిస్తాయి. గోధుమ పిండితో మనము రొట్టెలు చేసుకొని తింటాం. ప్రియులారా, మనము
ఇక్కడ మన దేశంలో దక్షిణ భాగంలో రైస్ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు. కానీ నార్త్ ఇండియాలో లేదా ఇతరత్ర దేశాల్లో మనం చూసినట్లయితే ఎక్కువగా గోధుమలనే ఎక్కువ పర్సెంట్ ఆహారముగా తీసుకోవటం మనము చూస్తూ ఉంటాం. అలాగుననే యవల పిండితో రొట్టెలు చేస్తారు. ఇప్పుడు ఇవి సమాజంలో ఒక ప్రత్యేకమైన ఆహారముగా మారిపోయినవి. గతంలో వీటిని అందరూ సాధారణంగా భుజించేవారు. కానీ ఇవి ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్గా పరిణమించినాయి. అత్యంత ఖరీదైన ఆహారముగా ఇవి మారిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. బియ్యాన్ని కూడా ఆర్గానిక్ రైస్ అని ఈరోజు ప్రత్యేకంగా వాటిని అమ్మడం మనము చూస్తున్నాం. బ్రౌన్ రైస్ అని ఇలా రకరకాలుగా అమ్మడం మనము చూస్తూ ఉన్నాము. నూనెను ద్రాక్షారసమును పాడు చేయొద్దు. ద్రాక్షారసమును యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యముగా మనము తీసుకోవచ్చు. నూనె అంటే అభిషేకానికి గుర్తుగా మనము నూనెను ఇక్కడ అలంకారికంగా వాడారు. అభిషేకం ఎవరికి చేస్తారంటే రాజులకు అభిషేకము చేస్తారు. దేవుడు మనల్ని ఏం చేశాడు? రాజులైన యాజకులనుగా చేశాడు అని. అంటే ఈ నూనె అభిషేకము పొందిన వారం ఎవరు అంటే వాక్యం అనే నూనెతో అభిషేకించబడినటువంటి మనమే. దేవుని యొక్క శరీరాన్ని గోధుమల ఆహారముగా తీసుకునే వాళ్ళము మనమే. యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యముగా ద్రాక్ష రసమును తీసుకునే వారము మనమే. దేవుని యొక్క ప్రజలను మీకున్నటువంటి రాజ్యాధికారముతో మీరు దేవుని రాజ్యమును పాడు చేయవద్దు అని సృష్టికర్త అయిన దేవునికి మొరపెట్టే వారి స్వరాన్ని యోహాను గారు ఆనాడే విన్నారు. ఎందుకు అంతలా మొరపెడుతున్నారు వాళ్ళు అంటే ఈ దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనములో మనము చూసినట్లుగా అక్కడ ఏం జరుగుతుంది అనేది దానియేలు గారు రాశారు. 10 కొమ్ములు ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికివేయబడినవి. ఆ కొమ్ముకు మానవుల కన్నుల వంటి కన్నులు, గర్వముగా మాటలాడు నోరు ఉండెను. చూడండి, ఇదంతా కూడా దేవుని యొక్క రాజ్యము విస్తరిస్తున్నటువంటి కాలంలో ఈ రోమా గవర్నమెంట్లో క్రైస్తవులకు జరుగుతున్నటువంటి హింసను గురించి వాళ్ళు దానియేలు గారు ముందే తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆ తరువాత యేసుక్రీస్తు వారు రావడానికి 500 సంవత్సరాలకు ముందే రోమా సామ్రాజ్యము చేసేటటువంటి దురాగతాలను దానియేలు గారికి చూపించారు దేవుడు. యోహాను గారికి ఏమో ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, అంటే యేసుక్రీస్తు వారు వచ్చిపోయిన 2000 సంవత్సరాల తర్వాత ప్రస్తుతము లోకములో జరుగుతున్నటువంటి సంఘటనను యోహాను గారికి చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అక్కడ దానియేలు గారికి చూపించిన, ఇక్కడ యోహాను గారికి చూపించిన టోటల్గా ఆయన రాజ్యము ఎదుర్కొనేటటువంటి సమస్యలను, ఆయన రాజ్యము ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులను గురించి తన ప్రవక్తలకు, తన అపోస్తలులకు దేవుడు ముందుగానే తెలియజేసి దాని గురించి జాగ్రత్త పడమని, దాని గురించి జాగరూకత కలిగి వేకువతో యుక్తి కలిగి దేవుని రాజ్య విస్తరణను మీరు కావించాలి అని, పావురము వలె నిష్కపటములుగా ఉండి అలాగుననే పాము వలె వివేకము కలిగి ఉండి మీరు జాగ్రత్తగా ఈ భయంకరమైన పరిస్థితిలో ఈ లోకములో నా రాజ్యాన్ని విస్తరింప చేయాలని చెప్పి ఆనాడు దానియేలు గారికి, తరువాత యోహాను గారికి దేవుడు తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. చూడండి, దేవుడు మనకు
ఆయనే స్వయంగా ఆహారము మనకు ఎలా అయ్యాడు అనేది మనము చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయము ప్రతి వారము మనము వాడుకగా చదివేటటువంటి వాక్యం అది ప్రియులారా. 11:23 చూసినట్లయితే, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ఒక రొట్టెను తయారు చేయాలి అంటే గోధుమలు కావాలి, లేదా ఎవలు కావాలి, నూనె కావాలి. అప్పుడే అది ఒక ఆహారములాగా అది తయారవుతుంది. ఆ గోధుమలు ఎవలను గురించి యోహాను గారు ప్రకటన గ్రంథములో తెలియచేశారు. ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆయన రొట్టెను విరిచి, ఇది నా శరీరము, దీన్ని తీసుకొని తినండి అని ఆయన వాళ్ళకి ఇచ్చారు. ఇది మనము ప్రతి వారము కూడా చేస్తున్నాము. ఆ రొట్టెను తీసుకొనటం ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క జీవాహారాన్ని మనము తీసుకుంటున్నట్లుగా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మనము కనపరుచుకుంటున్నాము. దీనినే కమ్యూనియన్ అంటారు. ఆ తరువాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, దీనిలోనిది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన అని ద్రాక్షారసాన్ని ఆయన రక్తముతో పోలుస్తున్నాడు ప్రియులారా. అక్కడ గోధుమలను ద్రాక్షారసాన్ని యోహాను గారు ఎందుకు చూయించారు అంటే, ఇక్కడ పౌలు గారు ఆ గోధుమల నుంచి వచ్చే రొట్టెను ఆయనకు శరీరముగా, ద్రాక్షారసాన్ని ఆయన రక్తానికి సాదృశ్యంగా చూయించారు. కాబట్టే పౌలు గారు ముందుగానే చెప్పారు, వివరించారు. కానీ పౌలు గారి వివరణను ఎక్కువ కాలము ఉండనీయకుండా నీరో పౌలు గారి తల నరికించాడు ప్రియులారా. అందుకోసమనే యోహాను గారు పూనుకున్నారు. ఆ బృహత్తర కార్యాన్ని యోహాను గారు తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. వేసుకొని ఇంత ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి దేవుని రాజ్య నిబంధనను, దేవుని రాజ్య వ్యాప్తికి అవసరమైనటువంటి కంటెంట్ను గ్రంథస్థము చేసి మన చేతిలో పెట్టారు ప్రియులారా. ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో గోధుమలు, ఆ ఎవలు, ద్రాక్షారసము అంటే ఏమిటో అర్థమైంది. చూడండి, ఇక మన మూల వాక్యానికి వచ్చినట్లయితే దానియేలు గ్రంథము 8వ అధ్యాయములో దానియేలు గారు చెప్పినటువంటి అంశం చివరలో ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచింది. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 కొమ్ములు పెరికివేయబడినవి. ఈ కొమ్ముకు మానవుల కన్నుల వంటి కన్నులు, గర్వముగా మాటలాడు నోరు ఉండెను. ఈ కొమ్మేంటి, ఈ గర్వముగా మాట్లాడే నోరేంటి అనే విషయాన్ని మనము ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి పరిశీలించినట్లయితే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో దాని యొక్క నెరవేర్పు ఉంటుంది ప్రియులారా. 13వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు, దాని నోరు సింహపు నోరు,
దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. చూడండి ప్రియులారా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో ఏ రకమైనటువంటి జంతువులను దానియేలు గారు చెప్పారో అదే రకమైన జంతువులను ఇక్కడ యోహాను గారు కూడా చెప్తున్నారు ప్రియులారా. 10 కొమ్ములు 7 తలలు. ఈ 10 కొమ్ములు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి 10 మంది చక్రవర్తులు. 7 తలలు అంటే 7 అనేది సంపూర్ణతకు గుర్తు. 7 తలలు అంటే ఈ యొక్క సర్వలోకమును ఏలుతున్నవారు అని దాని అర్థము. సముద్రాన్ని లోకము అని మనము మాట్లాడుకోవటము జరిగింది ప్రియులారా. గర్వముగా ఆ చిన్న కొమ్ము అనేది ఏమిటనేది మనము గతములో మాట్లాడుకున్నాము. లేదా మళ్ళా ఒకసారి గుర్తు చేస్తే చూడండి, ఇదే 13వ అధ్యాయములో 12వ వచనాన్ని చూసినట్లయితే అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడిన మొదటి క్రూర మృగము నాకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. క్రూర మృగానికి భూమిలో ఉన్నటువంటి జనులందరూ కూడా నమస్కారము చేయాలంట. కత్తి దెబ్బ తగిలి బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. అది ఒక ప్రతిమను చేయమని చెప్పింది. ఆ ప్రతిమ క్రూర మృగమునకు ప్రతిమను చేయాలని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనలు. అలాగుననే 17వ వచనాన్ని చూస్తే కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లు, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు మృగము యొక్క ప్రతిమ మాటలాడుతుంది అని యోహాను గారు చెప్పారు ప్రియులారా. ఇదే మాటని దానియేలు గారు ఆయన కూడా ఆ చిన్న కొమ్ము మాటలాడుతుందని, గర్వంగా మాట్లాడుతుందని, అలా ఇలాగా కాదు, గర్వముగా మాట్లాడుతుందని దానియేలు గారు చెప్పారు. ఈ కొమ్ముకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. అదే ప్రతిమ ఇక్కడ మాట్లాడుతుందంట. ఆ మృగము యొక్క మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును. ఆ ప్రతిమ ఏమిటి అనేది మనము గతములో మాట్లాడుకోవటము చూసాము. అయితే మళ్ళా ఇంకొకసారి చూద్దాము. ఆ ప్రతిమ ఏంటి, ఆ మృగము యొక్క ప్రతిమ ఏంటి అనేది మనము చూచినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో ఆ మృగము కనిపిస్తుంది. ఆ మృగము యొక్క ప్రతిమ కనిపిస్తుంది. ఆ మృగాన్ని దానియేలు గారు చెప్పారు. ఆ మృగాన్ని, అదే మృగాన్ని యోహాను గారు చెప్పారు. కానీ ఆ మృగము యొక్క ప్రతిమను గురించిన వివరణ అపోస్తలుడైన పౌలు గారు ఇచ్చారు ప్రియులారా. ఆ వివరణ ఏమిటి అంటే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు,
ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఆ ప్రతిమ ఇక్కడ దొరుకుద్ది మనకు ప్రియులారా. ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాసినటువంటి ప్రతిమను పౌలు గారు గుర్తించేలా చేశారు. ఆ ప్రతిమ ఏదో కాదు, కరెన్సీ నోటు. మన దైనందిన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ వాడేటటువంటి ఈ కరెన్సీ నోటే ఆ క్రూర మృగము యొక్క ప్రతిమ. ఆ నోటు ఉన్నవాడు గర్వముగా మాట్లాడతాడు. ఆ నోటు ఉన్నవాడు గర్వపు చేష్టలు చేస్తాడు. ఆ నోటు ఉన్నవాడు భూనివాసులందరినీ కూడా తనకు దాసులనుగా చేసుకుంటాడు. ఆ నోటు వలన ఈనాడు ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. ఆ నోటు వలన ఈనాడు రాజ్యాలు మట్టిలో కలిసిపోతున్నాయి. ఆ నోటు వలన ఈనాడు ప్రాణాలు గాలిలో ఎగిరిపోతున్నాయి. ఆ నోటు వలన ఈనాడు అనేక మంది కుటుంబ సంబంధాలు తెగిపోతున్నాయి. ఆ నోటు వలన మనుషుల్లో విలువలు నాశనమైపోతున్నాయి. ఆ నోటే గర్వముగా మాట్లాడుతుంది. ఆ ప్రతిమను కలిగిన వాడు ఆటోమేటిక్గా గర్వాంధుడిగా అయిపోయి గర్వపు మాటలన్నీ మాట్లాడతాడని చెప్పి ప్రస్తుత కాలములో జరుగుతున్నటువంటి సంభవాలను కూడా దానియేలు గారు ప్రవచించినటువంటి ప్రవచనాలను యోహాను గారు నెరవేర్చి ఈనాడు దేవుని వాక్యాన్ని సైతము తప్పుదోవ పట్టించటానికి అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరి దేవుని వాక్యము తప్పుగా బోధించటానికి కూడా ఈ కరెన్సీ నోటుని పావుగా వాడి డబ్బు కోసము అమ్ముడుపోయినటువంటి అనేక మంది దేవుని సేవకులు సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించకుండా వారికి ఇష్టమైన రీతిలో ఎవరైతే డబ్బిస్తారో వారికి ఇష్టమైన రీతిలో దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి సిద్ధపడిపోయి డబ్బు కోసము దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ అనేక మంది అమాయకులైన దేవుని ప్రజలను తప్పుదారిన పట్టిస్తూ తప్పుదారిన నడిపిస్తూ గుడ్డివాడికి త్రోవ చూపితే ఇద్దరు కలిసి గుంటలో పడతారన్న నిజాన్ని విస్మరించి నిజాన్ని నిజముగా ప్రకటించక అనేకమైన ప్రలోభాలకు లోనయ్యి దేవుని వాక్యంలో ఉన్నటువంటి నిజాలను మరుగుపరిచి కల్పనా కథలను బోధిస్తూ దేవుని ప్రజలైన వారిని నరకానికి నడిపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనం ఏం వింటున్నామో, వాళ్ళు ఏం బోధిస్తున్నారో, మనం వినేది, వాళ్ళు బోధించేది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉందా లేదా, ఉన్నదాన్నే వీరు బోధిస్తున్నారా లేదా లేని కొత్తదాన్ని బోధిస్తున్నారా అన్న విషయాన్ని మనము చాలా వివేకముతో యోచించి పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఎల్లప్పుడూ మన హృదయాల్లో, మన మనసుల్లో, మన మెదడుల్లో ఉంచుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము రోజు ఆహారముగా తీసుకొని మన రక్తంలో ఈ ఆహారాన్ని జీర్ణించుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు భోజించేది సరి అయినదా కాదా అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి ఏది సరి అయినదో, ఏది నకిలీదో, ఏది సత్యవాక్యమో, ఏది అసత్యవాక్యమో, ఏది వాక్యానుసారమైన బోధో, ఏది వాక్య విరుద్ధమైన బోధో మనము తెలుసుకోవాలి అంటే ముందు మనకు వాక్యము తెలియాలి. కాబట్టి దేవుని వాక్యము విషయంలో అలక్ష్యము చేయకుండా ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని మనము ఆహారముగా తీసుకొని ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుకొని బోధకులు బోధించేటటువంటి బోధ సరి అయినదా కాదా అని మనమే నిర్ణయించుకొని సత్యవాక్యము వైపు వాక్యపు వెలుగులో మన అడుగులు ముందుకు వేయాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా,
ఉదయకాల సమయంలో నా తండ్రి చిన్న మందగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైనటువంటి మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు నా ప్రభువా. ఉదయకాల సమయంలో నా తండ్రి మీ దాసుడు గొప్ప అపోస్తలుడైనటువంటి యోహాను గారి ద్వారా, అలాగనే ప్రవక్త అయినటువంటి దానియేలు గారి ద్వారా మీరు మాకు తెలియజేసిన లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను నా ప్రభువా మేము నా తండ్రి సత్యవాక్యమును సరిగా విభజించి ఆ క్రూర మృగముల యొక్క కాలములో మీ ప్రజలు ఎలాగైతే ఇబ్బంది పడ్డారో, ఈనాడు పేరుకు ప్రజాస్వామ్యము ఉన్నప్పటికీ నా ప్రభువా ఇదిగో ధన గర్వముతో నా తండ్రి అనేకమంది అధికారులుగా ప్రభుత్వ ప్రతినిధులుగా చలామణి అవుతూ మీ రాజ్య సువార్తను అడ్డుకుంటూ మీ వాక్యము చెప్పేవారిని గాయపరుస్తూ అనేక అడ్డంకులను కలిగిస్తూ అవసరమైతే వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తున్నటువంటి ఈ తరుణంలో మేము నా ప్రభువా పాము వలె వివేకము కలిగి పావురము వలె నిష్కపటములుగా మీ రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఏది ఏమైనప్పటికీ నా ప్రభువా మీ జీవాహారమును అనేకులకు పంచుతూ నా తండ్రి అనేకులను నా ప్రభువా మీ యొక్క వాక్యములో దృఢముగా మేము నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యను నా ప్రభువా మీరు మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకొని దాన్ని నా ప్రభువా అభివృద్ధి పరచమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. అలాగనే నా తండ్రి ఉదయకాల సమయంలో నా ప్రభువా చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఎక్కడ చాటున భద్రపరచండి, కాపాడండి నా తండ్రి. వారికి కావాల్సిన అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను మహిమను ప్రభావమును పొందగలరని అలాగనే నా ప్రభా ఉదయకాల సమయంలో నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాండ్ల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను మహిమను ప్రభావమును పొందగలరని అలాగనే నా ప్రభా ఉదయకాల సమయంలో వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగనే నా ప్రభా ఉదయకాల సమయంలో నా తండ్రి సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయం మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాము. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సాధ్యమైనంత ఎక్కువ మంది మీ పరలోక రాజ్యములో వారసులుగా చేరునట్లు సహాయం చేయగలరని గడిచిన 24 గంటల్లో గడబో 24 గంటల్లో తెలిసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దానితో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.